మాజీ మంత్రి జోగి రమేష్ పై పెనంలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జన్మలో జోగి రమేష్ శాసనసభలో అడుగు పెట్టలేడన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసి జోగి రమేష్ మంత్రి పదవి పొందాడన్నారు. వంగవీటి మోహన్ రంగా పేరెత్తే అర్హత జోగి రమేష్కు లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆర్టిస్టులను మించిపోయాడని బోడి ప్రసాద్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మద్యం మాఫియా వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమం కానీ విశాఖలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా పెట్టుబడుల సదస్సు నిర్వహించినప్పుడు కానీ లేకపోతే ఎన్నికల సమయంలో ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలు వస్తాయనగా బాబాయ్ హత్య కానీ కోడి కత్తి డ్రామా కానీ గులకరాయి డ్రామా కానీ అతనికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది వెన్నతో పెట్టిన విద్య. ముందు వాళ్లే చెప్తారు బాబాయిది గుండెపోటు అంటారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద అబాండాలేసి వాళ్ళకున్న రోత పత్రికలో మెయిన్ పేజీలో వేస్తారు. ఇది ప్రతిదీ కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు అంటే 19 నుంచి 24 దాకా ప్రజలందరికీ తెలుసు కొద్దో గొప్ప అలవాటు ఉన్నాళ్ళు ఈ రాష్ట్రంలో మద్యం సేవించడం మానేసి తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా కొని మద్యం సేవిస్తే ఆరోగ్యాలు పాడవుతాయేమోనని చెప్పేసి ఎవరన్నా స్నేహితులో లేకపోతే వాళ్ళు వెళ్ళినప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఒక బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ తాగటం నేర్చుకున్నారు. ఎందుకు అనంటే ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రభుత్వమే అఫీషియల్గా కల్తీ మద్యం అమ్ముతా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, మీరు నగదు రహిత లావాదేవీలు ఎందుకు చేయట్లేదు, కేవలం డబ్బుతోనే షాపుల్లో, గవర్నమెంట్ షాపుల్లో, ప్రైవేట్ షాపులు కాదు. ప్రైవేట్ షాపులు అయితే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్లో లేకపోతే ఈ ఫోన్పేనో లేకపోతే ఏయోటి చేస్తారు. కానీ గవర్నమెంట్ షాపుల్లో కూడా డబ్బుతోటే లావాదేవీలు చేశారు. కొత్త బ్రాండ్లు సృష్టించారు. వేలాది మంది వికలాంగులుగా మారారు, చనిపోయారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే నీ కల్తీ మద్యం మూలాలన్నీ కూడా బయటికి తీయటం జరిగింది. రోజుకు ఒక కథనాలు వింటా ఉన్నాం. ఎంతోమంది జైల్లోకి వెళ్ళారు, ఎంతోమంది ఐఏఎస్లు జైల్లోకి వెళ్ళారు. చివరికి నీ అరెస్టుకి దగ్గర పడతా ఉంది. ఈ కుట్రలన్నిటికీ మూలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి బహిర్గతం అవుతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడిపోయి ఆత్మరక్షణ కోసం మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా